సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. Yes. గేమ్ చేంజర్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. Yes. మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి? సంక్రాంతికి వస్తున్నాం, ఒక సినిమా ఉంది, బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ ఒకటి ఉంది, మన గేమ్ చేంజర్ ఒకటి ఉంది. గేమ్ చేంజరే కొంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. ఎందుకంటే అంటే నేను వాళ్ళు తక్కువ అని కాదు, ఇండస్ట్రీ నిలబెట్టిన స్తంభాలే రెండు, ఆ 4 స్తంభాల్లో ఒక 2 స్తంభాలు వస్తున్నాయి. వాళ్ళకుండే ఫ్యాన్స్ బేస్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. కుర్రోళ్ళకి కావాల్సింది ఎవరు అంటే ఇప్పుడు గ్లోబల్ స్టారే కాబట్టి అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయినాయి. ఎంత పెరిగిపోయాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రికార్డ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా వచ్చినాయి, పుష్పకి కానీ లేకపోతే బాహుబలి మొన్నే క్రాక్ చేసినట్టు ఉంది పుష్ప 2, ఆ రికార్డును కూడా బ్రేక్ చేసే అంత హైప్ అయితే క్రియేట్ చేస్తాడో శంకర్ అని చాలా అంటే చాలా టాక్ నడుస్తుంది బయట. మామూలుగా ఉండదు మడతెట్టేస్తామే అన్ని రికార్డులు, బుక్లాగా మడతెట్టేయడమే ఏముండదు. శంకర్ తలుచుకున్నాడంటే దేన్నైనా సరే క్రియేట్ చేసి అవతల పడేస్తాడు. ఒక టైంలో ఏదో చిన్న చిన్న డిజాస్టర్స్ వచ్చినాయి కానీ శంకర్ మార్క్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమాలు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పాటలో ఎంత ఓల్డ్ అయినా కానీ వినాలనిపిస్తాయో, అలాగే శంకర్ గారి సినిమాలు ఎంత పాతబడిపోయినా కానీ చూడాలనిపిస్తాయి. ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ ఒక్క శంకర్ గారి వల్ల అవుద్ది. ఈ సినిమాతో గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గేమ్ మార్చేసే ఒక సినిమా అవుద్ది.